Yeah. Very good evening, all of you. Andarki namastu Manjali. Friends, please join all of you. Let me know these two things first. Voice is clear and PPT is visible. Everything is okay. No technical issues. Please put a comment in the comment section so that we can start the session. Response from all of you. I hope everything is clear, friends. No technical issues. Let me know these two things first. Komali Garu, all clear. Thank you. Tripler Garu, how are you? Yeah, fine. Thank you. ప్లీజ్ జాయిన్ ఫ్రెండ్స్. ఇంకా చాలా మంది అభ్యర్థులు లైవ్ లో జాయిన్ కావాల్సి ఉంది. చరణ్ తేజ గారు, యా చాలా మంది ఇప్పుడే ఇంకా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అరుణ గారు, సుమన గారు అండ్ యా ప్లీజ్ జాయిన్ ఫ్రెండ్స్. సో ప్లీజ్ యాడ్ బైఫర్కేషన్ టాపిక్ ఇన్ సిలబస్. ఫ్రెండ్స్, బైఫర్కేషన్ అనేది దాని మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉండవండి. మ్యాక్సిమం అది అవుట్డేటెడ్ ఇష్యూ. ఏపీ బైఫర్కేషన్ నాట్ ఇన్ సిలబస్. ఓకే, యా. సో ఫ్రెండ్స్, మనకి ఈరోజు ఇంటరాక్టివ్ సెషన్తో పాటుగా ఎకానమీకి సంబంధించి ఇంట్రడక్షన్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సిస్టమేటిక్గా చెప్తూ వెళ్తామండి. ఎకానమీ ఇక్కడ డైనమిక్ సబ్జెక్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎకానమీ ఈజ్ ఏ డైనమిక్ సబ్జెక్ట్. ఓకే, మరి ఈ డైనమిక్ సబ్జెక్ట్ని చదివే క్రమంలో స్టాటిక్ పార్ట్ చదువుతూ రావాలి, యాజ్ వెల్ యాజ్ స్టాటిక్ ప్లస్ కాంటెంపరీ. కాంటెంపరీ అంటే తాజాగా జరుగుతున్నటువంటి అంశాలు, వర్తమాన అంశాలు, ఆల్ ద టైమ్ ఇన్ ద న్యూస్. మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. మీరు ప్రిలిమ్స్ లో కూడా చూసారు, క్వశ్చన్స్ అడిగే విధానం అనేది కంప్లీట్ గా చేంజ్ అవుతూ వచ్చింది. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. అయితే తాజా వర్తమాన అంశాలను అడుగుతూనే స్టాటిక్ అంశాలు కూడా ఇక్కడ అడుగుతూ వస్తారు. అంటే ఓన్లీ కాంటెంపరీ ఇష్యూస్ నే టచ్ చేయరు. వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ లో స్టాటిక్ పార్ట్, దానికి బ్యాక్గ్రౌండ్ మీద కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ లో అడిగే అవకాశం ఉంటుంది. సో గెటింగ్ మై లవ్ యూ. సో ఫ్రెండ్స్, ఎనీ క్వెరీస్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్లీ ఐ విల్ రెస్పాండ్ ఫర్ దట్. ఓకే, నా ఇక్కడ చూడము. సో కాబట్టి ఇక్కడ మీకు ఎకానమీకి ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ క్లియర్. ఇండియన్ ఎకానమీ యాజ్ వెల్ యాజ్ ఏపీ ఎకానమీ రెండు కలిపి మనకి ఎన్ని మార్క్స్కి ఇస్తున్నారండి? 75 మార్క్స్ అనమాట. అండ్ రిమైనింగ్ 75 మార్క్స్ పేపర్ 2లో తీసుకున్నట్లయితే మనకి సైన్స్ అండ్ టెక్ నుంచి వస్తాయి. సైన్స్ అండ్ టెక్ నుంచి. ఓకేనా? ఇండియా ప్లస్ ఏపీ ఎకానమీ. అయితే మనకి ఇండియన్ ఎకానమీతో స్టార్ట్ చేస్తూ ఏపీ ఎకానమీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎకనామిక్ సర్వేస్, ఇండియన్ ఎకానమీ విషయానికి వస్తే 2 సంవత్సరాల ఎకనామిక్ సర్వేస్ని కంపారిటివ్గా చదివితేనే మనకి ఆన్సర్ చేయగలుగుతాం. ఒక సెక్టార్లో ఎందుకు ఇంత గ్రోత్ అచీవ్ అవుతూ వచ్చాం, ఎందుకు సో తగ్గుతూ వచ్చింది, ఈ అంశాలన్నీ కూడా కంపారిటివ్గా మనం చదువుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఉంటుంది ఎకనామిక్ సర్వే విషయానికి వస్తే. ఎకనామిక్ సర్వే బడ్జెట్స్ కావచ్చు, ఏపీ ఎకనామిక్ బడ్జెట్ కావచ్చు, ఏపీ ఎకనామిక్ సర్వే కూడా 2 సంవత్సరాల ఎకనామిక్ సర్వేస్ కంపారిటివ్గా ఇక్కడ చదువుతూ వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 1:100 అనమాట ప్రిలిమ్స్ లో తీయడం జరిగింది. కానీ అసలు కథ అనేది మెయిన్స్ లోనే ఉంది. క్లియర్? మీకు అందరికీ తెలుసు 92,250 మెంబర్స్ క్వాలిఫై అవుతూ వచ్చారు. ఇందులో 905 అనుకుంటా టోటల్ పోస్టులు. 905 వీళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. అవుట్ ఆఫ్ 92,250 నుంచి కేవలం 905 మెంబర్స్ మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేయబడతారు. అంటే ఇమాజిన్ హౌ మచ్ సో టఫ్నెస్ ఈజ్ గోయింగ్ టు బి. పేపర్ చాలా కఠినంగా వస్తుంది, అందులో తిరగలేదు. సో కాబట్టి ఇంతమందినే సెలెక్ట్ చేస్తారు, మిగతా అందరు కూడా ఎలిమినేట్ అయిపోతారు. అంటే ఇక్కడ మన ప్రిపరేషన్ కూడా చాలా స్ట్రాటజికల్గా, చాలా పక్కా ప్లానింగ్తో ఉండాలి. ఏ ఏరియాస్ను ప్రధానంగా చదవాలి, ఏం చదవకూడదు, ఏం చదవాలి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్.
ఇయర్లో ఇండియన్ ఎకానమీకి సంబంధించి తాజా వర్తమాన అంశాలు ఏంటి, వాటిని పికప్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, వాటిని పికప్ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి స్టాటిక్ పార్ట్ని ఇక్కడ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. రివర్స్ ఆర్థోడాక్స్, ఇట్స్ లైక్ రివర్స్ ఇంజనీరింగ్ అని చెప్పేసి అంటాం. అంటే తాజాగా వర్తమాన అంశాలు ఏంటి, అసలు ఇయర్లో ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఏంటి, న్యూస్లో హాట్గా ఉన్నటువంటివి ఏంటి, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. క్లియర్? డెఫినెట్లీ అండి, ట్రిపుల్ ఆర్ గారు, ష్యూర్ ష్యూర్. ఓకేనా, సో కాబట్టి ఇది ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ మీకు నేను ఈ క్లాస్లో ఏం డీల్ చేస్తూ వస్తానంటే, ఈ క్లాసెస్లో మనకి 1 year ఎకనామిక్ రివ్యూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 1 year ఎకనామిక్ రివ్యూ హైలైట్స్ ఏంటి, వాటి నుంచి కూడా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐఎమ్ షూర్ అబౌట్ దిస్. క్లియర్? అంటే ఇక్కడ నా యొక్క ఉద్దేశం ఏంటంటే, కాంటెంపరీ ఇష్యూస్ని ప్రధానంగా ఫోకస్ చేసి దాని యొక్క స్టాటిక్ నేర్చుకుంటే సరిపోతుంది. అంటే ఎకానమీ అంటే చాలా మంది సో బేసిక్స్ అన్నీ చదివి, ఓకేనా, సో తర్వాత కాంటెంపరీకి వెళ్తామంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది, మనకు ఉన్నటువంటి సమయం కూడా చాలా తక్కువగా ఉంది. అవునా కదా? సో మే జూన్, మనకి జూలై 28న పరీక్ష, 2 నెలలే ఉంది. మరి 2 నెలల కాల వ్యవధిలో మనం ఎకానమీని ఏ విధంగా చదవాలి అనేది మాస్టర్ అప్రోచ్ డెఫినెట్గా ఏర్పరచుకోవాల్సిన ఆవశ్యకత ఉందండి. ఐఎమ్ షూర్ అబౌట్ దిస్. న్యూ సర్వే జూన్కి వస్తుందండి. ఎస్ అండి, జూన్కి వస్తుంది కాబట్టి దాన్ని కూడా కవర్ చేద్దాం, అప్పటికల్లా మనం కవర్ చేసుకోవచ్చు ట్రిపుల్ ఆర్ గారు. ఓకేనా? యా, సో దిస్ ఇస్ వాట్ ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు స్ట్రైట్ ఐమ్ గోయింగ్ టు డిస్కస్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్. ఇవి జస్ట్ జనరిక్గా చెప్పానండి. ఇప్పుడు చూడండి, మనకి ఇండియన్ ఎకానమీని క్రొనలాజికల్గా నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. అంటే ఇక్కడ ఎకనామిక్స్ అంటే అర్థం ఏంటి, వాట్ ఈజ్ మెంట్ బై ఎకనామిక్స్, ఎకనామిక్స్ అంటే అర్థం ఏంటి, మరి ఎకనామిక్స్ ఏ విధంగా క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే క్లాసిఫికేషన్ అంటే ఇక్కడ లైక్ మైక్రో ఎకనామిక్స్, మీసో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? తర్వాత ఏంటంటే మరి సోషలిస్టిక్ ఎకనామిక్స్ అంటే అర్థం ఏంటి, సోషలిస్టిక్ ఎకనామిక్స్ అంటే అర్థం ఏంటి, నియో లిబరలిజం అంటే అర్థం ఏంటి, నియో లిబరలిజం, నియో లిబరలిజం అంటే అర్థం ఏంటి, క్యాపిటలిస్టిక్ సొసైటీ, క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే అర్థం ఏంటి, సోషలిస్ట్ ఎకానమీ అంటే అర్థం ఏంటి. ఓకేనా? తర్వాత డెవలప్మెంట్ ఎకనామిక్స్ అంటే ఏంటి, ఈ డెవలప్మెంట్ ఎకనామిక్స్ అసలు దేని గురించి మాట్లాడుతుంది. ఓకేనా? డెవలప్మెంట్ ఎకనామిక్స్ అంటే నాట్ ఓన్లీ టాక్స్ అబౌట్ గ్రోత్ అండ్ స్ట్రక్చరల్ చేంజ్, ఇన్ అడిషన్ టు దట్ సి వెల్-బీయింగ్ ఆఫ్ పాపులేషన్ యాజ్ ఎ హోల్ త్రూ ఇనిషియేటివ్ లైక్ హెల్త్, ఎడ్యుకేషన్, ఇట్లా అంటే వెల్-బీయింగ్ ఆఫ్ పాపులేషన్ యాజ్ ఎ హోల్ త్రూ ద ఇనిషియేటివ్ లైక్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ సెక్టర్, ఈ విధంగా. ఓకేనా? అవన్నీ కూడా చెప్తూ వస్తానండి. డెవలప్మెంట్ ఎకనామిక్స్ అంటే అర్థం ఏంటి, గ్రీన్ ఎకనామిక్స్ అంటే అర్థం ఏంటి. సో డెవలప్మెంట్ ఎకనామిక్స్ అండ్ గ్రీన్ ఎకనామిక్స్ అంటే అర్థం ఏంటి, గ్రీన్ ఎకనామిక్స్ అంటే అర్థం ఏంటి. సో ఇవన్నీ కూడా జస్ట్ బేసిక్స్ తెలియజేస్తూ వస్తాను. దీని తరువాత ఇండియన్ ఎకానమీ ఆన్ ది ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్, మన దేశ ఆర్థిక వ్యవస్థ స్వాతంత్రం వచ్చే నాటికి ఏ విధంగా ఉంది, హెల్త్ కేర్ సెక్టర్ ఏ విధంగా ఉంది, ఇండస్ట్రియల్ సెక్టర్ ఏ విధంగా ఉంది. ఓకేనా? సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది మనకి స్వాతంత్రం వచ్చే నాటికి. ఓకేనా? వి వర్ రూల్డ్ బై ద బ్రిటిషర్స్ ఫర్ అబౌట్ 200 years. మన దేశ ఆర్థిక వ్యవస్థ కొలోనియల్ గవర్నమెంట్ టైమింగ్ ఏ విధంగా ఉంది, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియన్ ఎకానమీ ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఓకేనా? స్వాతంత్రం వచ్చే నాటికి మన దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, మరి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 1947లో మనకి స్వాతంత్రం వస్తే 1947 నుంచి ఓకేనా 1950sలో ఏ విధంగా ఉంది, 1950s నుంచి ఇంకా మన అలా వస్తే 1991 వరకు ఏ విధంగా ఉంది, 1990s. ఓకేనా? 1990s నుంచి 2014 వరకు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది,
2014 నుంచి 2024 వరకు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందండి. దయచేసి ఇక్కడ అభ్యర్థులందరూ గమనించాలి. ఈ విధంగా సిస్టమేటిక్గా మనం పాస్ట్ నుంచి ప్రెజెంట్కి వస్తాం. పాస్ట్ నుంచి ప్రెజెంట్కి వచ్చే క్రమంలో ఇక్కడ మనకి ప్రధానంగా 2014 నుంచి 2024లో జరిగినటువంటి ఆస్పెక్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి మనం క్వశ్చన్స్ పికప్ చేయొచ్చు. అలానే మరి ఇక్కడి నుంచి క్వశ్చన్స్ రావా అంటే అక్కడి నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది, మనకి సిలబస్లో మెన్షన్ చేశారు కాబట్టి. ఓకేనా? మెయిన్స్ క్లాసెస్ అటెండ్ అయ్యే వారికి తప్పనిసరిగా ఒక వాట్సాప్ గ్రూప్ అనేది మేము క్రియేట్ చేస్తామండి. షూర్గా క్రియేట్ చేస్తాం. సుమన గారు ఓకేనా? యా. సో ఇదండి, జస్ట్ ఏంటంటే నేను ఇప్పటి వరకు మీకు ఏం తెలియజేస్తూ వచ్చానంటే, చూడండి, స్వాతంత్రం వచ్చే నాటికి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది. ఈ రోజు సెషన్లో నేను ఎక్కువగా చెప్పను అసలు ఎకనామిక్స్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్ ఏంటి, సోషలిస్టిక్ అంటే ఏంటి, న్యూ లిబరలిజం అంటే ఏంటి, సోషలిస్ట్ క్యాపిటలిస్ట్ సొసైటీస్ ఆర్ సోషలిస్ట్ క్యాపిటలిస్ట్ ఎకానమీస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేస్తూ వస్తాను. ఓకేనా? ఎందుకంటే ఇవన్నీ జస్ట్ బేసిక్స్ నుంచి మనం వెళ్తున్నామండి. వెళ్తూ కాంటెంపరీ ఇష్యూస్ ప్రధానంగా టచ్ చేస్తూ వెళ్తాం. ఓకేనా? సో కాబట్టి ఐ టోల్ యూ వన్స్ అగైన్ రిపీట్, మనకి స్వాతంత్రం వచ్చే నాటికి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, అప్పటి నుంచి 1950s నుంచి మరి 1990s మనకి యు ఆల్ న్యూ వెరీ వెల్. 1991లో ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పిజి రిఫార్మ్స్, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో రిఫార్మ్స్ తీసుకోబడ్డాయి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటే ఏంటి, ఇది ఒక చాప్టర్ వస్తుంది, దాని గురించి కూడా మాట్లాడతాను. ఓకేనా? సో మరి 1990s నుంచి 2014 నుంచి 2024 వరకు, దాట్స్ ఇట్ అండి. ఓకేనా? ఈ ఆస్పెక్ట్స్ అని మనం ప్రధానంగా డిస్కస్ చేస్తూ వస్తాం. అయితే మరి ఈరోజు సెషన్లో సో ఇంట్రడక్షన్ టు ఎకనామిక్స్. చూడమ్మా, ఇంట్రడక్షన్ టు ఎకనామిక్స్ అండి. 1 minute ఆల్ ఆఫ్ యూ. యా, చూడమ్మా, ఇవన్నీ సో నాట్ ఏ ప్రాబ్లం. ఓకేనండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చెప్పుకోబోయేటటువంటివి తెలుసుకోవడానికి, అలానే ఇవి తెలుసుకోకపోతే నెక్స్ట్ టాపిక్స్ అర్థం కావు. అందుకనే ఇవి జస్ట్ బ్రీఫ్గా డిస్కస్ చేస్తూ వస్తున్నాను, అంత ఇన్ డెప్త్ అవసరం లేదు, జస్ట్ బేసిక్స్ టచ్ చేస్తూ వెళ్తున్నాను. దయచేసి అభ్యర్థులందరూ గమనించారు. ఎక్కడైతే క్వశ్చన్స్ వస్తాయో అక్కడ మీకు చాలా క్లియర్గా చెప్తాను, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుందని చెప్పేసి చెప్తాను. ఈరోజు జరిగిన సైన్స్ అండ్ టెక్ క్లాస్ ఇంకా అప్లోడ్ కాలేదు, అవుతుందండి, విత్ ఇన్ 24 hours అప్లోడ్ అవుతుంది. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకేనా? ఇక్కడ చూడండి, మరి ఎకనామిక్స్ అంటే ఏంటి, సింపుల్గా మాట్లాడదామండి. ఇప్పుడు మన కుటుంబం ఉంది, లేదా మన కుటుంబ పెద్ద ఉన్నారు, మన ఫాదర్. మంత్ ఎండ్ వచ్చేటప్పటికి చాలా థింగ్స్కి ఖర్చు పెడుతూ వస్తారు, అవునా? మంత్ ఎండ్ వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ 30,000 తనకు జీతం వస్తుంది అనుకోండి. వచ్చేటప్పుడు అవునా, హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ ఈస్ ద ఎసెన్షియల్ మీనింగ్ ఆఫ్ ఎకనామిక్స్. ఇన్ అదర్ వర్డ్స్, స్కేర్స్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఈస్ ద సబ్స్టాన్స్ ఆఫ్ ఎకనామిక్స్ అని చెప్పేసి అంటారు. ఇన్ అదర్ వర్డ్స్, స్కేర్స్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఈస్ ద సబ్స్టాన్స్ ఆఫ్ ఎకనామిక్స్. అంటే మనకి ఇక్కడ వనరులు అనేవి కొరతగా ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా మనం మేనేజ్ చేస్తూ వెళ్తాము. ఒక 30,000 బడ్జెట్ మంత్ ఎండ్ వచ్చేటప్పటికి 30,000 ఉండేటప్పుడు దాన్ని ఏ విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. రెగ్యులర్గా మనం ఒక ఇళ్లలో చూసేటటువంటిది, హెల్త్ కేర్ సెక్టార్కి ఎంత ఖర్చు పెడుతున్నాం ఒక మంత్లో, క్లోత్స్కి ఎంత పెడుతున్నాం, అంటే నీ యొక్క ఎసెన్షియల్ థింగ్స్కి ఎంత ఖర్చు పెడుతున్నాం, ఇలా మనం ఒక బడ్జెట్ని మేనేజ్ చేస్తూ వెళ్తామా లేదా? As simple as that, here also the same. Household management is the essential meaning of economics. In other words, scarce resource management is the substance of economics. Clear? అంటే మనకి వనరుల కొరత ఉండేటప్పుడు వాటిని ఏ విధంగా ఎఫెక్టివ్గా మేనేజ్ చేస్తూ వస్తున్నాము. ఓకేనా? అయితే ఎకనామిక్స్ అంటే యు ఆల్ నీ వెరీ వెల్, ఇట్ కవర్స్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి అంటాం. ఇన్ అదర్ వర్డ్స్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ట్రేడ్, కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని చెప్పేసి అంటాం. అవునా కదా? సో ఎకనామిక్స్ అంటే ఏమని చెప్పొచ్చు అండి? కవర్స్ ప్రొడక్షన్, కంపెనీస్ ఉత్పత్తి చేస్తాయి, దాన్ని విస్తరిస్తాయి. క్లియర్? వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఇట్ కవర్స్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ట్రేడ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ, ఓకేనా,
ఒక కంపెనీ పర్టికులర్ ప్రోడక్ట్ని తయారు చేస్తూ వచ్చిందండి. సోప్స్నే తయారు చేసింది అనుకోండి, మైసూర్ శాండాల్ సోపే తయారు చేస్తూ వచ్చింది. ప్రొడక్షన్ చేసినప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేస్తాయా లేదా? విస్తరణ చేస్తాయి. కన్జ్యూమర్స్ అల్టిమేట్లీ ఎక్కడికి రీచ్ అవుతాయి? హోల్సేల్ మార్కెట్ నుంచి కన్జ్యూమర్స్ వినియోగదారుల దగ్గరకు వస్తాయి. వినియోగదారులు ఏం చేస్తారండి? ఆబ్వియస్లీ కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. క్లియర్? సో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని మనం కొంత అమౌంట్ పే చేసి తీసుకుంటాం. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పేసి మనం సిపిఐ, హోల్సేల్ ప్రైస్ ఇండెక్సెస్ గురించి కూడా నెక్స్ట్ టాపిక్స్లో మాట్లాడుతూ వస్తామండి. సిపిఐ అంటే అర్థం ఏంటి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే అర్థం ఏంటి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే అర్థం ఏంటి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే అర్థం ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేస్తూ వస్తారు. అది కూడా అర్థం కావాలంటే ఫస్ట్ బేసిక్స్ అని కూడా మనకి తెలిసి ఉండాలన్నమాట. మినిమం అనేది అవగాహన ఉండాలి. ఓకేనా? సో కాబట్టి ఎకనామిక్స్ ఇట్ కవర్స్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో కాబట్టి సోప్స్ అనేవి కన్జ్యూమర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మనం ఏం చేస్తామండి? వాటిని మనం వినియోగించుకుంటాం. కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. క్లియర్? సో కాబట్టి ఇక్కడ గమనిస్తే ఎకనామిక్స్ ఈజ్ అ సోషల్ సైన్స్ that studies human activity aimed at satisfying needs and wants. Economics is a social science that studies human activity aimed at satisfying needs and wants. అంతే కదా. ఇప్పుడు ఒక కంపెనీ సోప్స్ ఉత్పత్తి చేసిందండి, జస్ట్ ఎగ్జాంపుల్ గా మాట్లాడుతున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ పెట్టినటువంటి డేటా అనేది మీకు కేవలం మీరు చూసుకుంటారు, అర్థం చేసుకోవడానికి మాత్రం ఇక్కడ పెట్టాను. ఓకేనా? దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. క్లియర్? చూడండి మరి, ఎకనామిక్స్ ఈజ్ అ సోషల్ సైన్స్ దట్ స్టడీస్ హ్యూమన్ యాక్టివిటీ ఎయిమ్డ్ ఎట్ సాటిస్ఫైయింగ్ నీడ్స్ అండ్ వాంట్స్. ఓకేనా? ఇక మరి సోప్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ వచ్చారు మన యొక్క కోరికలు కానీ లేదా అవసరాలను కానీ తీర్చడానికే కదా, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఏసీస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటి, మనకి సమ్మర్లో బాగా యూటిలైజేషన్ ఎక్కువ ఉంటుంది. మన యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో కంఫర్టబుల్ ఫీల్ కావడానికి మనం ఏసీ సమ్మర్లో వాడుకుంటూ వస్తాం, అవునా కదా? అంటే ఇక్కడ అర్థం ఏంటి? సో ఆబ్వియస్లీ కంపెనీస్ ఉత్పత్తి చేస్తున్నాయి, మన యొక్క అవసరాలు కానీ మన కంఫర్టబిలిటీస్ని అన్నిటిని కూడా సాటిస్ఫై చేస్తూ వస్తున్నాయి. ఇట్ సాటిస్ఫై ఆర్ కంపెనీస్ వుడ్ సాటిస్ఫై యువర్ నీడ్స్ అండ్ వాంట్స్. క్లియర్? ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తామండి. నెక్స్ట్ వన్ చూద్దామండి. చూడండి, ఆడమ్ స్మిత్ ఈ జనరల్లీ రిగార్డెడ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని చెప్పేసి అంటాం. ఆడమ్ స్మిత్ ఈ జనరల్లీ రిగార్డెడ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. హీ రోట్ వన్ బుక్. ఆ బుక్ నేమ్ ఏంటంటే an enquiry into the nature and cause of the wealth of nations. అసలు కొన్ని దేశాలు అనేవి ఎందుకు ఆర్థికంగా ఎదుగుతూ వచ్చాయి అనే దాని గురించి మాట్లాడుతూ వచ్చారన్నమాట. an enquiry into the nature and cause of the wealth of the nations. According to Adam Smith, ఇక్కడ ఏంటంటే ఒక డెఫినేషన్ కూడా చెప్తూ వచ్చారన్నమాట. he defines economics as the science of wealth అని చెప్పేసి తెలియజేస్తూ వచ్చారు. he defines economics as the science of wealth. ఎకనామిక్స్ అంటే ఒక సంపద. He defines economics as the science of wealth అని చెప్పేసి తెలియజేస్తూ వచ్చారు. సో ఎకనామిక్స్ ఇస్ అ సైన్స్ రిలేటింగ్ టు ది లాస్ ఆఫ్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎక్స్చేంజ్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఎకనామిక్స్ ఇస్ అ సైన్స్ అకార్డింగ్ టు ఆడమ్ స్మిత్. ఎకనామిక్స్ ఇస్ అ సైన్స్ రిలేటింగ్ టు ది లాస్ ఆఫ్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎక్స్చేంజ్. ఉత్పత్తి జరుగుతుంది, విస్తరణ జరుగుతుంది, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎక్స్చేంజ్, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ చూడమ్మా. అయితే ఎర్లియర్ వెల్త్ ఎంఫసైజ్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్. ఇప్పటి వరకు చూస్తే అంటే జనరల్గా మాట్లాడుకుంటే ఒకప్పుడు ఎక్కువగా దేని గురించి మాట్లాడుతూ వచ్చేవాళ్ళం అంటే కేవలం సంపద గురించే మాట్లాడుతూ వచ్చేవాళ్ళం. అంటే ఎకనామిక్స్ అంటే దేని గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళం? ఓన్లీ సంపద సంపద సంపద. ఎకనామిక్స్ అంటేనే సంపద అన్నట్టుగా. ఎర్లియర్ వెల్త్ ఎంఫసైజ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఎంత ప్రొడ్యూస్ చేశారు, ఎంత డిస్ట్రిబ్యూట్ చేశారు, ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్, ఎంత ఉత్పత్తి చేశారు, ఎంత వినియోగించబడింది, అంటే ఈ స్టాటిస్టిక్స్ మీదే ఆధారపడుతూ ఉండేది. ఎకనామిక్స్ ఎర్లియర్ ఎంఫసైజ్డ్ ఇక్కడ వెల్త్ అనమాట. క్లియర్? సో ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ మ్యాన్, వెల్ఫేర్ ఆఫ్ మ్యాన్, మనిషి యొక్క సంక్షేమం గురించి మాట్లాడకుండా ఎంతసేపు సంపద గురించే మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? మనిషి యొక్క బాగోగుల గురించి మాట్లాడాలి. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ well-being. We have to talk about well-being of human beings. In other words, welfare economics అని చెప్పొచ్చు. అంటే ఎంతసేపు సంపద గురించే మాట్లాడడం వలన మ్యాన్ వాజ్ రిలికేటెడ్ టు ది సెకండరీ పోర్షన్ అని చెప్పేసి అంటాం. ఎర్లియర్ ఇక్కడ ఏంటి? వెల్త్ ఎంఫసైజ్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్. ఎంతసేపు ఎంత ఉత్పత్తి అయింది,
ఎంత కన్జంప్షన్ అయింది, దీని గురించే మాట్లాడుతూ వచ్చాం. ఎంతసేపు సంపద గురించే మాట్లాడడం వలన మ్యాన్ వాజ్ రిలిగేటెడ్ టు ది సెకండరీ పొజిషన్. అంటే మనిషి అనమాట రెండో స్థానంలోకి వచ్చేసాడు. ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారంటే వెల్త్ ఉందనమాట. అవునా? ఎంతసేపు వెల్త్ గురించే మాట్లాడుతూ ఉండేవారు కానీ మనిషి యొక్క సంక్షేమం గురించి మాట్లాడేవారు కాదు. దే డిడ్ నాట్ టాక్ అబౌట్ వెల్ఫేర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఇన్ అదర్ వర్డ్స్ వెల్ఫేర్ ఎకనామిక్స్ గురించి మాట్లాడేవారు కాదు. అంటే ఆల్ ద టైమ్ దే యూజ్డ్ టు టాక్ అబౌట్ వెల్త్. Now there is a shift in the focus from this wealth economics to the welfare economics. Welfare economics. ఎంతసేపు డబ్బుల గురించి మాట్లాడితే ఏముందండి? మనిషి గురించి మాట్లాడాలి, మనిషి యొక్క బాగోగుల గురించి మాట్లాడాలి, తనకి హెల్త్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఓకేనా, సోషియో క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉన్నాయి, సో వీటి గురించి మాట్లాడాలి. ఆల్ ద టైమ్ టాకింగ్ అబౌట్ వెల్త్ ఇస్ నాట్ రైట్. So now there is a shift in the focus from this wealth economics to the welfare economics. Clear? Now there is shift in the focus from wealth to the welfare economics. Welfare economics ante ardham entandi? Study of man and of human welfare. Study of man and of human welfare, not of money alone. అంటే కేవలం డబ్బు గురించే మాట్లాడకూడదు. వెల్ఫేర్ ఎకనామిక్స్ అంటే స్టడీ ఆఫ్ మ్యాన్ అండ్ ఆఫ్ హ్యూమన్ వెల్ఫేర్. నౌ దేర్ ఇస్ షిఫ్ట్ ఇన్ ద ఫోకస్ ఫ్రమ్ దిస్ వెల్త్ ఎకనామిక్స్ టు ది వెల్ఫేర్ ఎకనామిక్స్. అంటే అర్థం ఏంటండి? వెల్ఫేర్ ఎకనామిక్స్ అంటే మనిషి యొక్క బాగోగుల గురించి మాట్లాడాలి, మనిషి యొక్క సంక్షేమం గురించి మాట్లాడాలి. ఇప్పుడు సంక్షేమ పథకాలు అని చెప్పేసి అంటాం, వెల్ఫేర్ స్కీమ్స్ అన్నాం, అవునా? వెల్ఫేర్ స్కీమ్స్, రిజర్వేషన్స్ కావచ్చు, వెల్ఫేర్స్, అనేక సంక్షేమ పథకాలు అనేవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతూ వాటిని అమలు చేస్తూ వస్తున్నాయి. అనేక రకాల పథకాలు మనం చూస్తున్నాం. As long as poor exist in our country, welfare schemes need to be continued. There is no doubt at all. India is obviously socialist, samyavada desam అని చెప్పేసి అంటాం. As long as poor exist in our country, no doubt at all, welfare schemes definitely to be continued. మనకి డిపిఎస్పి, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పిలో క్లియర్ గా చెప్పడం జరిగింది, ఆదేశ సూత్రాల్లో. క్లియర్? ఓకే, yeah, clear friends, all of you? So idandi. Now definition kuda kaasta maarutu vastundi. ఇంతవరకు మనం చాలా వరకు డెఫినేషన్ చెప్తూ వచ్చాం. నౌ న్యూ డెఫినేషన్ ఏంటి? ఎకనామిక్స్ ఇన్వాల్వ్స్ సోషల్ యాక్షన్ కనెక్టెడ్ విత్ ది అటైన్మెంట్ ఆఫ్ హ్యూమన్ వెల్ బీయింగ్. ఎకనామిక్స్ ఇన్వాల్వ్స్ సోషల్ యాక్షన్ కనెక్టెడ్ విత్ ది అటైన్మెంట్ ఆఫ్ హ్యూమన్ వెల్ బీయింగ్. ఎకనామిక్స్ అంటే దేని గురించి మాట్లాడాలి? మనిషి యొక్క సంక్షేమం గురించి మాట్లాడాలి. ఎకనామిక్స్ ఇన్వాల్వ్స్ సోషల్ యాక్షన్ కనెక్టెడ్ విత్ ది అటైన్మెంట్ ఆఫ్ హ్యూమన్ వెల్ బీయింగ్, not of money alone. Study of man and of human welfare, not of money alone. Welfare economics means. Clear? Okay, now friends, just a classification. So friends, ఇవన్నీ కూడా బేసిక్స్ నేను మాట్లాడుతూ వెళ్తున్నాను. ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఇంపార్టెంట్ అంటే ఎట్లా అంటామంటే, ఈ బేసిక్స్ తెలుసుకోకపోతే మిగతా ఆస్పెక్ట్స్ అర్థం కావండి. దయచేసి అభ్యర్థులందరూ గమనించాలి. అందుకని నేను ఎక్కువ కూడా మీకు ఇందులో టైం స్పెండ్ చేయట్లేదు, లిమిటెడ్గా మాట్లాడుతూ వెళ్తున్నాం. ఓకేనా? జస్ట్ తెలుసుకుంటే చాలు. అలాగే ఇవి తెలియకపోతే మిగతా కాన్సెప్ట్స్ అర్థం కావన్నమాట. లిబరలైజేషన్ ఏంటి, ప్రైవేటైజేషన్ ఏంటి, గ్లోబలైజేషన్ అంటే అర్థం ఏంటి, సోషలిస్ట్ ఎకానమీ ఏంటి, క్యాపిటలిస్ట్ ఎకానమీ ఏంటి, ఇవి జనరల్గా తెలుసుకోవాలి పదాలు. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ కన్నా కొన్ని బేసిక్స్ ఉంటాయండి. పాలిటీ తీసుకున్నా, ఎకానమీ తీసుకున్నా, కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి. అవి తెలుసుకుంటేనే అర్థం అవుతాయి, లేకపోతే అర్థం అవడం కష్టం అనమాట. క్లియర్? నెక్స్ట్ వన్ చూద్దామండి. సో ఎకనామిక్స్ని ఏ విధంగా మనం క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు? మైక్రో ఎకనామిక్స్ అండి. ఫస్ట్ వన్ ఏంటండి? మైక్రో ఎకనామిక్స్. సో మైక్రో ఎకనామిక్స్ అంటే విచ్ వుడ్ డీల్ విత్ ది ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ఎన్ ఎకానమీ ఆర్ ఇండివిజువల్ బిజినెసెస్ ఇన్ ఎన్ ఎకానమీ. అంటే ఇండివిజువల్ బిజినెసెస్ ఇన్ ఎన్ ఎకానమీ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ చూడండి, ఒక కంపెనీలో టోటల్ ప్రొడక్షన్ ఎంత వచ్చింది, విచ్ వుడ్ టాక్ అబౌట్ ది మైక్రో. మైక్రో అంటే సూక్ష్మ అండి, సూక్ష్మ అర్థశాస్త్రం అంట. మ్యాక్రో అంటే స్థూల అర్థశాస్త్రం అని చెప్పేసి అంటారు. సో మరి సూక్ష్మ అర్థశాస్త్రం అంటే సూక్ష్మం, జస్ట్ కమ్ ఫ్రమ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్, మైక్రో. మైక్రో, సి మైక్రో ఎకనామిక్స్ విచ్ స్టడీస్ ది ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఇండివిజువల్ బిజినెసెస్ ఇన్ అన్ ఎకానమీ. సో ఇండివిజువల్ బిజినెసెస్ అంటే ఇక్కడ చూడండి, ఒక
ఇండివిజువల్ కంపెనీలో టోటల్ అవుట్పుట్ ఎంత వచ్చింది, టోటల్ అవుట్పుట్, టోటల్ ప్రొడక్షన్ ఎంత వచ్చింది. సో ఈచ్ ఇండస్ట్రీలో టోటల్ అవుట్పుట్ ఎంత లేదా టోటల్ ప్రొడక్షన్ ఎంత, ఇట్లా we should talk about each company. So what is the total production in that particular company, total output ఎంత, ఇలా ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడుతాం. లేదా ఇన్ అదర్ వర్డ్స్ మనం జనరల్ గా మాట్లాడుకుంటే ఒక్కొక్క వ్యక్తి యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడుతూ వెళ్ళడం అనమాట. ఈ వ్యక్తి ఈ విధంగా ఉంటాడు, ఈ విధంగా ఉంటాడు, ఇలా ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడుతూ వెళ్ళడం. ఓకేనా? వేరేస్ ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్స్, ఎకానమీ యాజ్ ఏ హోల్ అనమాట, నేషన్ యాజ్ ఏ హోల్, లైక్ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ఇండియా, ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ఇండియా. ఈ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ గురించి రీసెంట్లీ ఇన్ ద న్యూస్, ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024, ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్, ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024, ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024. సో దీనికి సంబంధించి తాజాగా ఈ ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ ని విచ్ ఇస్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్, ఈ రిపోర్ట్ ని ఎవరు రిలీజ్ చేస్తూ వచ్చారంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఎల్ఓ అంటారు, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్లస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఐహెచ్డి అని చెప్పేసి అంటారు. ఈ రెండు సంయుక్తంగా ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ ని విడుదల చేస్తూ వచ్చాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఐహెచ్డి అండ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఈ రెండు సంయుక్తంగా ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ ని విడుదల చేస్తూ వచ్చాయి. విచ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ అనమాట. మరి ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 యొక్క హైలైట్స్ ఏంటని మీకు నెక్స్ట్ సెషన్ లో చెప్తూ వస్తా. వీటి మీద మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తాజాగా వర్తమాన అంశం అనమాట. క్లియరా? అంటే మ్యాక్రో ఎకానమీ మీన్స్ విచ్ వుడ్ టాక్ అబౌట్ నేషన్ యాజ్ ఎ హోల్, మొత్తం గురించి మాట్లాడుతూ వస్తుంది. అంటే ఇండియా యొక్క ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఏంటి, లేదా ఇండియా యొక్క ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్ ఏంటి, లేదా ఇండియా యొక్క పేదరికం గురించి మాట్లాడడం, పేదరికం ఏ విధంగా ఉంది, ఎంతవరకు ప్రివలెన్స్ అవుతూ వచ్చింది, ఇండియాలో ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది. డెఫినెట్ గా ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 నుంచి ఒక ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బికాస్ విచ్ రీసెంట్లీ ద న్యూస్ కాబట్టి. ఇట్లా మనం ఏరియాస్ ని పికప్ చేయాలి, తాజాగా వార్తల్లోని అంశాలు ఏంటి, వాటి మీద మనం క్వశ్చన్ డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మైండ్ మ్యాపింగ్ అంటే. అంటే ఆ ఏరియాస్ ని పికప్ చేసుకొని దాని మీద మాక్సిమం క్లారిటీ తెచ్చుకుంటే ఓకేనా, మీరు డెఫినెట్ గా మంచి స్కోర్ చేయగలుగుతారు. ఇలా మ్యాపింగ్ తో చదువుకుంటూ వెళ్ళాలి. మనకి ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా రావచ్చు. ఇక్కడ మైండ్ మ్యాప్స్ అనేవి మనం ఫార్ములేట్ చేసుకోగలగాలి. అంత పెద్ద కాంప్లికేటెడ్ మ్యాటర్ ని చాలా సింపుల్ గా సినాప్సిస్ రూపంలో మనం తెలుసుకోగలగాలి. వాళ్ళే బెస్ట్ స్కోర్ చేయగలుగుతారు. స్మార్ట్ అప్రోచ్ ఇస్ నీడెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ హియర్, స్మార్ట్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా? ఇలా మ్యాపింగ్ తో చదవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. దయచేసి అభ్యర్థులందరూ గమనించాలి. అంటే మ్యాక్రో ఎకానమీ అంటే సో విచ్ విడ్ స్టడీ నేషన్ యాజ్ ఎ హోల్ అనమాట. లైక్ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ఇండియా, ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ బీఓపీ అంటారు. వాట్ ఈస్ మెంట్ బై బీఓపీ, ఇది కూడా ఒక చాప్టర్, ఎంటైర్ చాప్టర్ మనకి ఎకానమీలో మెన్షన్ చేశారు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, బీఓపీ ప్రాబ్లమ్స్ అంటారు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటండి, జస్ట్ మీకు మాట్లాడుతున్నాను. బీఓపీ అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారండి. ఇది ఒక చాప్టర్ మనకి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే బీఓపీ అంటారు. ఇందులో బీఓపీ అంటే ఇక్కడ కరెంట్ అకౌంట్ అని, క్యాపిటల్ అకౌంట్ అని రెండు రకాలుగా మనం క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు. కరెంట్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ అకౌంట్ అంటారు. కరెంట్ అకౌంట్లోకి వచ్చేవి విజిబుల్స్ అని, ఇన్విజిబుల్స్ అని రెండు రకాలుగా క్లాసిఫికేషన్ చేస్తూ వస్తారు. విజిబుల్స్ కనిపించేవి అంటారు కదా, విజిబుల్స్ అండ్ ఇన్విజిబుల్స్ అంటారు. విజిబుల్స్ అండ్ ఇన్విజిబుల్స్. విజిబుల్స్ అంటే కనిపించేవి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఇంపోర్ట్స్ అంటారండి. ఎక్స్పోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఇంపోర్ట్స్ అంటారండి. ఈ రెండింటి మధ్య గల డిఫరెన్స్ ఏమంటారంటే బీఓటీ అంటారు. బీఓటీ అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. ఓకేనా? మనకి ఇంపోర్ట్స్ ఎక్కువైపోతున్నాయి అనుకోండి, దిగుమతులు బాగా పెరిగిపోతే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వుడ్ బి నెగిటివ్. ఎగుమతులు ఎక్కువ ఉంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వుడ్ బి పాజిటివ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? యా. మరి ఇన్విజిబుల్స్ అంటే షిప్పింగ్ ఛార్జెస్ అని, టూరిజం ఛార్జెస్ అని, ఇవన్నీ కూడా ఇన్విజిబుల్స్ కింద చెప్తాం. షిప్పింగ్ ఛార్జెస్, టూరిజం ఛార్జెస్ ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ క్యాపిటల్ అకౌంట్ అంటే హ్యూజ్ మనీ కమ్స్ ఇన్ టు నేషన్, లైక్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డే, విదేశస్తులు వచ్చి మన దేశంలో పెట్టుబడులు పెడతారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కావచ్చు,
లేదా ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐ అంటారు, వీళ్ళు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, విచ్ ఈస్ వాలటైల్ టు ఇండియా, వెరాజ్ ఎఫ్డిఐ విచ్ ఈస్ స్టేబుల్ టు ఇండియా. ఎందుకంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశస్తులు వచ్చి మన దేశంలో కంపెనీస్ని ఏర్పాటు చేస్తారు, తద్వారా మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, జీడిపి గ్రోత్ రేట్ కూడా పెరుగుతుంది. ఇట్స్ ఎ వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్ ఎఫ్డిఐ. ఎఫ్డిఐ షుడ్ మేక్ ఇండియా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. విదేశస్తులు వచ్చి మన దేశంలో పెట్టుబడులు పెడతారు, తద్వారా మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతుంది, సో గ్రోత్ రేట్ పెరుగుతుంది, పీపుల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, తలసరి ఆదాయం అనేది పెరుగుతుంది. ఇట్స్ ఎ వెల్కమ్, వి ఆల్వేస్ వెల్కమ్ ఎఫ్డిఐ. అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆబ్వియస్లీ వి వెల్కమ్. క్లియర్? డబ్బులు వాళ్ళవే, అభివృద్ధి మనకు ఉండిపోతుంది. ఎఫ్డిఐ వచ్చి మన దేశంలో ఒక 20 ఏళ్ళ వరకు కంపెనీని ఏర్పాటు చేస్తూ వచ్చారనుకోండి, ఓకే, మనకి చాలా వరకు ఇందులో అభివృద్ధి జరుగుతూ వస్తుంది కదా. క్లియర్? సో ఇట్లా అనమాట. లేదా టూరిజం సెక్టర్లో వాళ్ళు ఎఫ్డిఐ పెట్టారనుకోండి, ఇట్స్ వెల్కమ్, డబ్బులు వాళ్ళ అభివృద్ధి మనకు ఉండిపోతుంది. క్లియర్? క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ? ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని చెప్పేసి అంటారండి. చరణ్ తేజ గారు, ఓకేనా? క్లియర్? బీఓపి ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్ అని చెప్పేసి అన్నారు. ఇది ఒక చాప్టర్ అని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను నాట్ వరీ అబౌట్ దట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే మనకి 1991లో కూడా మనకి ఇండియా హ్యాడ్ ఫేస్డ్ సివియర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రాబ్లమ్స్. అంటే పెరుగుతున్నటువంటి దిగుమతులకి ఎగుమతుల ద్వారా మనం చెల్లించలేని పరిస్థితి అనమాట, డబ్బులు పే చేయలేని పరిస్థితి. ఏదైనా దేశం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటే ఎవరు సపోర్ట్ చేస్తారంటే ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సపోర్ట్ చేస్తూ వస్తారనమాట. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంటారు. ఇఫ్ ఎనీ కంట్రీ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రాబ్లమ్స్, హూ వుడ్ హెల్ప్? ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హెల్ప్ చేస్తూ వస్తుంది. మనకు 1991లో కూడా ఇండియా హ్యాడ్ ఫేస్డ్ సివియర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రాబ్లమ్స్. అట్ ద టైమ్ ఐఎంఎఫ్ ప్రొవైడెడ్ loans to us, but it kept some terms and conditions. You have to liberalize your economy, you have to liberalize your economy, you have to privatize your economy, you have to globalize your economy. Liberalization అంటే గవర్నమెంట్ రెగ్యులేషన్ తగ్గిస్తూ రండి, లిబరలైజ్ గవర్నమెంట్ కంట్రోల్ తగ్గిస్తూ రండి. ప్రైవేటైజేషన్, ఇంక్రీజ్ ద రోల్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్. గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ అవర్ ఎకానమీ విత్ ద వరల్డ్ ఎకానమీ, మన దేశ ఆర్థిక వ్యవస్థని ప్రపంచ దేశాల దగ్గర అనుసంధానం చేస్తూ రావడం, దీన్ని గ్లోబలైజేషన్ అని చెప్పేసి అంటారు, ప్రపంచీకరణ అని చెప్పేసి అంటాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ అవర్ ఎకానమీ విత్ ద వరల్డ్ ఎకానమీ, దట్స్ వాట్ వి కాల్ ఇట్, గ్లోబలైజేషన్ అని చెప్పేసి అంటారు. సో ఎల్పిజి రిఫార్మ్స్ ఈ శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పేసి అంటాం. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం 1991లో హూ ఇస్ అవర్ ప్రైమ్ మినిస్టర్, హూ ఇస్ అవర్ ఫైనాన్స్ మినిస్టర్? డాక్టర్ మన్మోహన్ సింగ్. పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు అట్ ద టైం. ఫైనాన్స్ మినిస్టర్ ఎవరంటే మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ ఆల్సో ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. యూపీఏ రూలింగ్, యూపీఏ 1, యూపీఏ 2 రూలింగ్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎనీ క్వెరీస్ ఫ్రెండ్స్? యా, పివి నరసింహ ఎల్పిజి రిఫార్మ్స్ అండి. అట్ ద టైం ఫైనాన్స్ మినిస్టర్ గురించి మాట్లాడుతూ వచ్చాను, ఎవరంటే మన్మోహన్ సింగ్. ఓకేనా? యా, నెక్స్ట్ వన్ చూద్దామండి. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ? జస్ట్ ఇక్కడ బ్రీఫ్గా చెప్పాను, ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది ఒక సెపరేట్ చాప్టర్. ఓకేనా? యా, నెక్స్ట్ వన్ చూద్దామండి. అసలు మైక్రో అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను, జస్ట్ దీని గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి, కేవలం ఇది మీ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే. మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి, విచ్ వుడ్ డీల్ విత్ ది ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్స్, హౌ మచ్ ప్రొడక్షన్ ఇన్ అన్ ఇండివిజువల్ ఇండస్ట్రీ కావచ్చు, ఇట్లా. సో ఓకేనా, మైక్రో ఎకనామిక్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పానండి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం, అర్థమైతే చాలు. మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, విచ్ స్టడీస్ ది ఎకానమీ యాజ్ ఎ హోల్, like balance of payment situation of India, national income of India, like with employment situation of India, employment report 2024, which was released by the International Labour Organization and Institute of Human Development jointly. I told you already, poverty, balance of payments of India, inflation situation of India. So ద్రవ్యోల్బణం, ఓకేనా? ద్రవ్యోల్బణాన్ని ఏది నియంత్రణ చేస్తుందంటే ఇక్కడ ఆర్బీఐ త్రూ ఇట్స్ మానిటరీ పాలసీ. రీసెంట్లీ మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ చేంజ్ చేస్తూ రావడం, అంటే నాట్ చేంజ్ ఎట్ ఆల్, బ్యాంక్ రేట్ కానీ ఇవన్నీ కూడా ఎందుకు చేంజ్ చేయలేదు, ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐ యొక్క ద్రవ్య విధానంలో ప్రధానంగా మాట్లాడుతూ వస్తాం. మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐ యొక్క ద్రవ్య విధానం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ధరల నియంత్రణ, ధరల స్థిరీకరణ, కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్. వాట్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐ? సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐ, one is
growth. Second one is control inflation. Control inflation. ఆర్బీఐ ద్రవ్య విధానకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒకటి గ్రోత్ చూస్తుంది, రెండు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రణ చేయడం, ధరల స్థిరీకరణ చేయడం. ఇన్ అదర్ వర్డ్స్ లాస్ట్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయాన్ని సాధిస్తూ రావడము. ఓకేనా? సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అంటే పేద ధనిక మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తూ రావాలి. రెడ్యూస్ ద గ్యాప్ బిట్వీన్ ది రిచ్ అండ్ ది పూర్ పీపుల్ అని చెప్పేసి, దట్స్ వాట్ వి కాల్ ఇట్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అని చెప్పేసి అంటారు. సామాజిక న్యాయాన్ని ఏ విధంగా సాధిస్తూ వస్తామండి? ఇప్పుడు మనం చూడండి, విమెన్ ఎంపవర్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా సంఘాలకి లోవర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి మనం లోన్స్ ఇస్తూ వస్తాం. సో ఈ విధంగా లోవర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి మహిళలు లోన్స్ తీసుకొని వాళ్ళ స్టిచింగ్ యాక్టివిటీస్ కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఇక్కడ మనకి మహిళా సాధికారతను సాధిస్తూ రావడం, ఈ విధంగా సామాజిక న్యాయాన్ని చేకూర్చడం అనమాట, సోషల్ జస్టిస్. ఓకేనా? సో దీస్ ఆర్ ఆల్ ది మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐ అని చెప్పేసి అంటాం. అగైన్ మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐ ఒక ప్రత్యేక చాప్టర్. ఓకేనా? అయితే ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఇక్కడ ఏంటండి, which would deal nation as a whole, national income of India, inflation situation of India, like and employment situation of India, poverty situation of India, balance of payments problems of India కావచ్చు, BOP ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఇందులో BOP ప్రాబ్లమ్స్ అంటే జస్ట్ మీకు బ్రీఫ్ గా చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ వన్ అండి, చూడండి, మీసో ఎకనామిక్స్ అంటే which would study the ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అంటారండి. అంటే ఏం లేదండి, మైక్రో ఎకనామిక్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పాం, మ్యాక్రో ఎకనామిక్స్ అంటే కూడా చెప్పాం. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఆర్గనైజేషనల్ సెటప్ ని సో ఆర్గనైజేషనల్ సెటప్ గురించి స్టడీ చేస్తూ వస్తుందన్నమాట. ఎకానమీ రన్ అవ్వాలంటే ఆర్గనైజేషనల్ సెటప్ లేకుండా ఎకానమీ అనేది రన్ కాదు కదా. సో విచ్ వుడ్ స్టడీ ది intermediate level of organization in between this micro as well as macro economics. That's what we call it meso economics అని చెప్పేసి అంటారు. మీసో ఎకనామిక్స్ అని చెప్పేసి అంటారు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ వన్ చూద్దామండి. యా, నియో లిబరలిజం. నియో లిబరలిజం అంటే ఇక్కడ ఏం లేదండి, నియో లిబరలిజం అంటే ఇక్కడ ఇట్ రిఫర్స్ టు ది పాలసీస్ సచ్ as ఇండివిజువల్ లిబర్టీ అని చెప్పేసి అంటారు. అంటే ఈ నియో లిబరలిజం అంటే సింపుల్ గా చెప్తానండి, దీని గురించి అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి డెఫినేషన్ అంతా మీరు చెప్పుకున్నా సరే మీకు అర్థం కాకపోవచ్చు. అంటే ఇక్కడ ఇట్ రిఫర్స్ టు ది పాలసీస్ సచ్ as ఇండివిజువల్ లిబర్టీ, ఫ్రీ మార్కెట్స్, ఫ్రీ ట్రేడ్. ఇండివిజువల్ లిబర్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఒక పర్టికులర్ పర్సన్ ఒక సోప్ని తయారు చేయాలనుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సోప్ని ఇక్కడ తయారు చేయాలనుకుంటున్నాడు. ఈ సోప్ని తయారు చేసే క్రమంలో తనకు నచ్చినటువంటి ఇంగ్రీడియంట్స్ ని ఎక్కడి నుంచో తను ఇంపోర్ట్ చేసుకుని మరీ ఇక్కడ ఉత్పత్తి చేయాలనుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు ఒక పర్టికులర్ సోప్ కానీ లేదా ఏదో పర్టికులర్ ఐటమ్ కానీ తయారు చేయాలనుకుంటున్నాడు అండి. తయారు చేయాలనేటువంటి క్రమంలో తనకి ఇండివిజువల్ లిబర్టీ ఉండాలి. అంటే పర్టికులర్ ఇంగ్రీడియంట్స్ ని ఏదైనా దేశం నుంచి తను ఇంపోర్ట్ చేసుకోవాలంటే చేసుకోవడానికి స్వేచ్ఛనివ్వాలి. లేదు ఆ దేశం నుంచి నువ్వు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుని ఈ ప్రోడక్ట్ ఇక్కడ తయారు చేయడానికి లేదు, మా లోకల్ గా ఏదైతే ప్రోడక్ట్ ఇక్కడ లభ్యమవుతుందో వాటినే ఉపయోగించాలి, లేకపోతే మేము అలౌ చేయమని చెప్పేసి మీరు రిస్ట్రిక్షన్స్, గవర్నమెంట్ వైపు నుంచి రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు అనమాట. ఇండివిజువల్ లిబర్టీ అంటే వ్యక్తిగత స్వేచ్ఛ అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే తను ఒక ప్రోడక్ట్ ని ఏ విధంగా తను డిజైన్ చేయాలనుకుంటున్నాడో లెట్ హిమ్ డిజైన్. నేను ఏ విధంగా తయారు చేయాలనుకుంటున్నాను, లెట్ హిమ్ డిజైన్, లెట్ హిమ్ అలౌడ్, లెట్ ఇట్ బి. ఆ రివర్ ఏ విధంగా ప్రయాణం చేయాలనో ఆ విధంగా ప్రయాణం చేయనివ్వండి, మధ్యలో ఎందుకు ఆనకట్టలు కట్టేస్తామని చెప్పేసి అంటారు. అవును, జస్ట్ జనరల్ గా మాట్లాడుతున్నాం. ఓకేనా? సో లెట్ ఇట్ బి, తన థాట్ ప్రాసెస్ కొనసాగివ్వనివ్వండి, తనకు నచ్చిన విధంగా ప్రోడక్ట్ ని తయారు చేయనివ్వండి. ఇట్ రిఫర్స్ టు ద పాలసీ సచ్ as ఇండివిజువల్ లిబర్టీ, ఫ్రీ మార్కెట్స్, ఫ్రీ ట్రేడ్. ఫ్రీ ట్రేడ్ అంటే ఇక్కడ చూడండి, ఇతర దేశాల నుంచి ఏదైనా ప్రోడక్ట్ ని ఇంపోర్ట్ చేసుకునే క్రమంలో హై ఇంపోర్ట్ డ్యూటీస్ వేసేయడం, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ని ఇక్కడ తీసుకురాకుండా ఇట్లా హై ఇంపోర్ట్ హై ఎక్స్పోర్ట్ డ్యూటీస్ వేసేయడం, ఇట్లాంటివి రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు, ట్రేడ్ బ్యారియర్స్ పెట్టకూడదు. ఫ్రీ మార్కెట్, ఫ్రీ ట్రేడ్ అనమాట. క్లియర్? ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే తనకు నచ్చిన విధంగా ఇక్కడ తయారు చేస్తూ రావడం అనమాట. ఇట్ రిఫర్స్ టు ద పాలసీస్ సచ్ as ఇండివిజువల్ లిబర్టీ, ఫ్రీ మార్కెట్స్, ఫ్రీ ట్రేడ్. ఇట్ ప్రపోజ్ that human well-being can best be advanced by liberating individual entrepreneurial freedoms.
అండ్ స్కిల్స్ విత్ ఇన్ ఆర్గనైజేషన్ సెటప్. అంటే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని తయారు చేసే క్రమంలో తను ఏ విధంగా తయారు చేయాలనుకుంటున్నారో ఆ విధంగా తయారు చేసుకుంటూ రావచ్చు. అండ్ స్కిల్స్ విత్ ఇన్ అన్ ఇన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్, వాళ్ళు ఏ విధంగా ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని తయారు చేయాలనుకుంటున్నారో ఆ స్కిల్ను వాళ్ళు డెవలప్ చేసుకునివ్వండి. మనం ఎందుకు రిస్ట్రిక్షన్స్ పెట్టడం? క్లియర్? ఇట్ ప్రపోజ్ దట్ హ్యూమన్ వెల్-బీయింగ్ కెన్ బెస్ట్ బి అడ్వాన్స్డ్ బై liberating individual entrepreneurial freedoms. liberating individual entrepreneurial freedoms. ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఇక్కడ వ్యాపారం అండి. ఓకేనా? ఎంటర్ప్రెన్యూర్షిప్ మీన్స్ ఇక్కడ డూయింగ్ ఏ బిజినెస్. తనకి ఏ విధంగా చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా పర్టికులర్ ప్రోడక్ట్ని తయారు చేయాలనుకుంటున్నారు ఆ విధంగా తయారు చేయనివ్వండి. క్లియర్? ఓకేనా? సో liberating individual entrepreneurial freedoms and skills within an institutional framework characterized by strong private property rights అని. స్ట్రాంగ్ ప్రైవేట్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ ఈ ప్రైవేట్ ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వదిలిపెట్టడం, వాళ్ళకి నచ్చిన విధంగా ఒక ప్రోడక్ట్ని తయారు చేయడం. క్లియర్? ఇట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ది రిస్ట్రిక్షన్స్. ఆంక్షలు ఇక్కడ విధించకుండా తనకు నచ్చిన ప్రోడక్ట్ని తనకు నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు. ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఎక్కడి నుంచైనా తెచ్చుకోవాలంటే తెచ్చుకొనివ్వండి. లోకల్లీ ఇంగ్రీడియంట్సే వాడాలని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఇట్లాంటివి చేయకూడదని అర్థం అనమాట. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు మీకు అందరికీ అర్థమైంది అనేది నా యొక్క అభిప్రాయం. నియోలిబరలిజం, ఇట్ రిఫర్స్ టు ది పాలసీస్ సచ్ యాస్ ఇండివిజువల్ లిబర్టీ, ఫ్రీ ట్రేడ్, free markets. It proposed that human well-being can best be advanced by liberating individual entrepreneurial freedoms and skills within an institutional framework characterized by strong private property rights. ప్రైవేట్ పీపుల్కి తగినంత స్వేచ్ఛను ఇక్కడ ఇవ్వడము అని అర్థం అండి. నియో లిబరలిజం జస్ట్ కమ్ ఫ్రమ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్. నియో లిబరలిజం. నియో అంటే ఇక్కడ ఏంటంటే కొత్తదనం అండి. నియో మీన్స్ కొత్తదనం. నియో లిబరలిజం ఫ్రీ ఫ్రమ్ ద రిస్ట్రిక్షన్స్. హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. అందరికి అర్థమైందా? రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ ఫ్రెండ్స్. ఆర్ యూ గెటింగ్ మీ? ప్లీజ్ పుట్ ఏ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఆర్ యూ గెటింగ్ మీ? హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. అర్థం అవుతుందా అందరికి? నెక్స్ట్ సోషలిస్ట్ ఎకనామిక్స్ గురించి మాట్లాడుకోవాలి. రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఫ్రెండ్స్. అందరికీ అర్థం అవుతుందా? యా, ప్రతాప్ గారు, హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్, యా. సో ఫ్రెండ్స్, ఇక్కడ సోషలిస్ట్ ఎకనామిక్స్ అంటే అర్థం ఏంటి కూడా తెలుసుకోవాలి. క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూఎస్ఏ తీసుకున్నాం, మనకి యూఎస్ అనేది పక్కా క్యాపిటలిస్ట్ ఎకానమీ. ఓకేనా? వేరేస్ ఇక్కడ ఇండియా తీసుకుంటే మిక్స్డ్ ఎకానమీ అంటాము, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే అర్థం ఏంటి? ప్రైవేట్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ రెండు కూడా కలిసి ఉంటాయి. అంటే ప్రజలకు అవసరమైనటువంటి కనీస అవసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేట్ కంపెనీస్ తయారు చేస్తూ వస్తాయి. ఒకవేళ ప్రజలకు అవసరమైన కనీస అవసర వస్తువుల్ని తయారు చేసే క్రమంలో ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ ఫెయిల్ అయితే అప్పుడు గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవుతుంది. గవర్నమెంట్ వుడ్ ప్రొవైడ్ ది ఎసెన్షియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా. దిస్ వాట్ వి కాల్ ఇట్ మిక్స్డ్ ఎకానమీ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే బోత్ పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ సెక్టార్స్ కోఎగ్జిస్ట్ సైడ్ బై సైడ్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇండియా ఈజ్ ఏ మిక్స్డ్ ఎకానమీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. బోత్ పబ్లిక్ ప్లేయర్స్ ఉంటారు, ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఉంటారు. ఓకేనా? అఫ్ కోర్స్ నౌడేస్ ఎవ్రీ కంట్రీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ పక్కా క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు చూడండి, మనకి చాలా సెక్టర్స్ కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి చూస్తున్నాం. దాన్నే ఇఫ్ ఏ గవర్నమెంట్ కంపెనీ selling its shares beyond 51% అనుకోండి. if it is selling its shares beyond 51% of the shares, if any company, అంటే ఇప్పుడు మనకి మినిరత్న, నవరత్న స్టేటస్ కంపెనీస్ ఉన్నాయి. ఓకేనా? అందులో 51% of the shares owned by the government, remaining 49% of the shares selling to the private sector. selling shares to the private sector, what we call it disinvestment అని చెప్పేసి అంటారు. పెట్టుబడుల ఉపసంహరణ అంటారు. లేదా ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీలో if the government selling beyond 51% of the shares, if the government selling beyond 51% of the shares, ఇప్పుడు మనకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ SAIL తీసుకున్నాం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఈ SAIL లో
గవర్నమెంట్ 51% కంటే ఎక్కువ షేర్స్ని సెల్ చేసింది అనుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ సెల్లింగ్ బియాండ్ 51% షేర్స్, అప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ప్రైవేటైజేషన్. 80% షేర్స్ సెల్ చేసింది అనుకోండి, అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ప్రైవేటైజేషన్, ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తుందని అర్థం. దీన్నే స్ట్రాటజిక్ సెల్లింగ్ అంటారు. ఇఫ్ ద గవర్నమెంట్ సెల్స్ ఇట్స్ షేర్స్ బియాండ్ 51% మీన్స్ ఇట్ కమ్స్ అండర్ స్ట్రాటజిక్ సెల్లింగ్, అంటే ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తుందని అర్థం అనమాట. ఒకసారి చెప్తానండి చరణ్ తేజ గారు. ఎఫ్పిఐ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి, ఎఫ్ఐ అంటే అర్థం ఏంటి? బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్, ఏ లిటిల్ బిట్ చేంజ్ అనమాట. అంటే ఫారెన్ ఫ్లోస్ ఇండియాలోకి రావడానికి వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు, ఓకేనా? షేర్ మార్కెట్లోకి క్విక్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకునే విధంగా వాళ్ళకి సో సరైనటువంటి అవకాశాలు కల్పిస్తూ రావడం ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే, ఓకేనా? దే కెన్ ఓపెన్ దేర్ అకౌంట్స్ ఇన్ ఇండియా, దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ షేర్ మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎఫ్పిఐ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ చెప్పేసి అంటారు. ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్, ఓకేనా? వాటి గురించి ఇంకా మాట్లాడతాను. ఫారెన్ ట్రేడ్లో విదేశీ వ్యాపారం గురించి మాట్లాడుతూ వస్తాను. ఫారెన్ ట్రేడ్ పాలసీ యొక్క హైలైట్స్ గురించి కూడా మాట్లాడతాను. అవన్నీ కూడా ఆస్పెక్ట్స్ వస్తాయి, అవి అప్కమింగ్ లెక్చర్స్లో వస్తాయి అవన్నీ కూడా, ఓకేనా? సో ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ క్లాస్ మీకు ఇండియన్ పాలిటీ సెషన్ ఉంటుంది, ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది. మీకు చైతన్య సార్ టేకప్ చేస్తూ వస్తారు. అయితే మీకు రేపటి సెషన్లో సోషలిస్ట్ ఎకనామిక్స్ గురించి మాట్లాడతాను, విచ్ ఇస్ కమాండ్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పేసి అంటాం. సో బిజినెస్, మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఇస్ బీయింగ్ రన్ బై ద గవర్నమెంట్ అని చెప్పేసి అంటాం. మనకి ఈవెన్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 1947 నుంచి 1950s తీసుకున్న అప్ టు 1990 వరకు కూడా ఏంటంటే మనకి సోషలిస్ట్ ప్రిన్సిపల్స్లో ఫాలో అవుతూ వెళ్తాం. ఈవెన్ నెహ్రూ ఆల్సో, అవర్ ప్రైమ్ మినిస్టర్ అట్ ద టైమ్, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, నెహ్రూ విజిటెడ్ Russia. He was inspired by these socialist principles. He also implemented socialist principles in India also. In India also between 1950 to 1990. 1950 నుంచి 1990 వరకు తీసుకుంటే మనకి చాలా వరకు సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ఇక్కడ ఫాలో అవుతూ వచ్చాం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ స్టేట్ ఓనర్షిప్ ఆఫ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ చెప్పేసి అంటాం. మాక్సిమం కంట్రోల్ అనేది గవర్నమెంట్ అండర్టేకర్లో ఉంటుంది అనమాట. లిమిటెడ్ రోల్ ఇక్కడ ప్రైవేట్ సెక్టర్కి ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? ఈవెన్ మనకి 1950 నుంచి 1990 వరకు కూడా సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ వచ్చాం. సో మాక్సిమం మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పేసి అంటాం. స్టేట్ ఓన్డ్ ఎంటర్షిప్ అని చెప్పేసి అంటారు. క్లియర్? మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పేసి చెప్పుకుంటాం. అంటే ప్రజలకి ఎంత కావాలి అంతే ఉత్పత్తి చేయడం, అంతకంటే ఎక్కువ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఇవ్వకపోవడం, రిస్ట్రిక్షన్స్ పెట్టడం, ఇవన్నీ కూడా ఉంటాయి. లైసెన్సింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. అప్పుడు ఆ లైసెన్సింగ్ సిస్టాన్ని ఎత్తివేస్తేనే మనం లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వైపు అడుగులు వేస్తూ వచ్చాం అనమాట, ఓకేనా? ఇవన్నీ కూడా మన ఎకానమీలో వచ్చినటువంటి చేంజెస్ అనమాట. ఇవన్నీ కూడా మనం సిస్టమేటిక్ క్రొనాలజికల్ మేనర్లో నేర్చుకుంటూ వెళ్తాం. మీకు రేపటి సెషన్లో కూడా ఇవన్నీ కూడా ఉంటాయి, మీరు గమనిస్తే చాలా ఉంటుంది ఇవన్నీ కూడా. ఇండియన్ ఎకానమీ ఆన్ ది ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చేనట్టు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మాట్లాడుతూ వస్తాం. అలా స్ట్రక్చరల్గా ప్లానింగ్ గురించి మాట్లాడతాం. చూడండి, ఆబ్జెక్ట్స్, అచీవ్మెంట్స్ ఆఫ్ ప్లానింగ్, తర్వాత నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ ఇస్ రీప్లేస్డ్ బై నీతి ఆయోగ్, ఓకే? ఇలా స్ట్రక్చరల్ చేంజెస్ ఏ విధంగా సిస్టమేటిక్గా మనం చేంజ్ చేస్తూ వచ్చామో అవన్నీ కూడా మాట్లాడుతూ వస్తాం అనమాట. ఇలా సిస్టమేటిక్గా మనం అప్ టు టిల్ టుడే, మనకి మీకు ఆల్రెడీ చెప్పాను 1947 నుంచి 1990 వరకు, 1990 నుంచి 2014 నుంచి 2024 వరకు ఉన్నటువంటి పరిణామాలు, కరెంట్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మాట్లాడుతూ వస్తారని మీకు ఆల్రెడీ చెప్పాను, ఓకేనా? సో దిస్ వాట్ ఫ్రెండ్స్ టుడే సెషన్. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్. అగైన్ నెక్స్ట్ సెషన్ ఈస్ దేర్, ఇండియన్ పాలిటీ. అందరికీ అర్థమవుతుంది కదా? సో థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సెషన్ అగైన్ రెడీగా ఉండండి. ఈ సెషన్ ఎండ్ అవుతుంది, నెక్స్ట్ సెషన్ పాలిటీ.